హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచాస్ వరల్డ్. నేను మీ మోహి. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్ పెళ్ళిళ్ళ సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మనం పెళ్ళిళ్ళకి కానీ లేదా ఏదైనా ఫంక్షన్కి కానీ వెళ్ళినప్పుడు అక్కడ వేసే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది కదా. మనం ఇంట్లో ఎన్నిసార్లు ప్రిపేర్ చేసుకున్నా అలా రావట్లేదేంటి అని అనుకుంటాం కదా. ఈరోజు నేను వీడియోలో చూపించే టిప్స్తో చేశారంటే మీకు కూడా ఖచ్చితంగా అదే టేస్ట్ వస్తుంది. కుక్కర్లోకి 1 గ్లాసు కందిపప్పు, 1/2 గ్లాసు పచ్చిశనగపప్పును వేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 1/2 గ్లాసు పచ్చిశనగపప్పును వేసుకోవాలి. నీళ్ళను వేసుకుని మంచిగా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత 4 నుండి 5 పచ్చిమిరపకాయలు, 3 మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకుని పప్పులు మునిగేంత వరకు నీళ్ళను వేసుకుని మీడియం ఫ్లేమ్లో 4 నుండి 5 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. పప్పు అనేది మెత్తగా ఉడకాలి. మీ కుక్కర్ని బట్టి మీరు విజిల్స్ అనే పెట్టుకోవాలి. టమాటా ముక్కలు దీంట్లోనే వేసేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు వీటిని గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకుని 3 నుండి 4 విజిల్స్ అయితే రానిస్తాను. ఈ పప్పులు ఉడికేలోపు మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందాము. ఒక బౌల్లోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకుని నీళ్ళను వేసుకుని నానబెట్టుకోవాలి. సాంబార్ అంటేనే మెయిన్గా ఉండాల్సింది ఆనపకాయ ముక్కలు కదా. అన్ని కూరగాయ ముక్కల కంటే కూడా ఆనపకాయ ముక్కలు కొంచెం ఎక్కువగా తీసుకుంటే బాగుంటుంది. ఆనపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు, వంకాయనైతే మనం సాంబార్లో వేసే ముందైతే కట్ చేసుకోవాలి. ముందే కట్ చేసుకుంటే నలుపు వచ్చేస్తుంది. కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసాయి. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకుని ఈ పప్పులన్నీ కూడా బాగా మెత్తగా అయితే నలుపుకోవాలి. తర్వాత మనం ఏ దాంట్లో అయితే సాంబార్ పెట్టుకుంటున్నామో ఆ కడాయిని స్టవ్ మీద పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకుని 10 నుండి 15 వెల్లుల్లిపాయ రెబ్బల్ని చితకొట్టుకుని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు ధనియాలు వేసుకుని వీటిని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత 4 నుండి 5 ఎండుమిరపకాయలని కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 గుప్పెడంతా కరివేపాకును వేసుకుని కరివేపాకు కూడా మంచిగా వేయించుకోవాలి. తాలింపు అనేది ముందుగానే పెట్టేసుకుంటే మనకి సాంబార్లో ఈ తాలింపు అంతా మరిగి చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఈ తాలింపు అంతా కూడా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, వంకాయనైతే ముందుగా కట్ చేసుకోలేదు కదా, ఇప్పుడు వంకాయను కూడా కట్ చేసేసుకుని వేసేసుకోవాలి. ఈ తాలింపు ముక్కలు అన్నీ కలిసేటట్టుగా ఒకసారి కలుపుకుని ముక్కలు మునిగేటట్టుగా నిండుగా నీళ్ళని వేసుకోవాలి. ఈ ముక్కలు ఉడికించుకోవడానికి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాలకైతే ఇలా ముక్కలు అనేవి మనకి 70% వరకు ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని చేతితో నలుపుకుంటూ అయితే రసంలా చేసుకుని ఆ రసాన్ని ఈ మిశ్రమంలోకి వేసేసుకోవాలి. పులుపుని కూడా అడ్జస్ట్ చేసుకుని అయితే వేసుకోవాలి. మీరు తీసుకున్న పప్పు క్వాంటిటీని బట్టి, చిక్కదనాన్ని బట్టి అయితే నీళ్ళని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకుని 1 స్పూన్ వరకు కారాన్ని, రుచికి సరిపడగా ఉప్పుని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ వరకు ఉప్పునైతే వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ వరకు బెల్లాన్ని అయితే వేసుకోవాలి. బెల్లం అనేది అస్సలు స్కిప్ చేయొద్దు. బెల్లం వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది. పులుపుని అడ్జస్ట్ చేసి మనకు కరెక్ట్గా పులుపు అనేది ఉంటుంది. అలాగే 2 స్పూన్ల వరకు సాంబార్ పౌడర్ని వేసుకోవాలి. సారి కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లో 10 నుండి 15 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఎక్కువ టైం కూడా మరగవసరం లేదు. ఆల్రెడీ మనకి పప్పు కుక్కర్లో ఉడికిపోయింది. ముక్కలు ఉడకడానికి కూడా వాటర్ వేసి ఉడికించాం కాబట్టి ఇప్పుడు మనకి 10 నుండి 15 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ ఆనపకాయ ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. బెండకాయ ముక్కలు అనేవి కూడా ఎక్కడా చెదురవలేదు. చాలా మందికి సాంబార్ ప్రిపేర్ చేసినప్పుడు ముక్కలు అనేవి చాలా మెత్తగా అయిపోతూ ఉంటాయి. మీరు ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్లో చేసుకున్నారంటే ముక్కలు కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. దీంట్లోకి 1 పావు స్పూన్ వరకు ఇంగువాని వేసుకోవాలి. అలాగే గుప్పెడంత కొత్తిమీరను కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి. వేడివేడి అన్నంలోకి వేడివేడిగా సాంబార్ వేసుకుని లేదా ఇడ్లీలోకి కానీ సాంబార్ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.